హాజరు కాబోతున్నారు. కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఈరోజు కేసీఆర్ ని విచారించబోతోంది. కాళేశ్వరం సంబంధించిన అనేక ఆరోపణల విషయం పైన అన్ని వేళ్లు కేసీఆర్ వైపే చూపించాయి. కేసీఆర్ చెప్పడం వల్లే చేశాం, కేసీఆర్ చెప్పడం వల్లే చేశామని చెప్పి అటు ఇంజనీర్లు చెప్పుకొచ్చారు. నిన్న మధ్య 2 రోజులుగా మంత్రులు కూడా హాజరయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా హాజరయ్యారు. వాళ్ళు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే, ముఖ్యమంత్రి అధ్యక్షతనే ఈ అన్ని కార్యక్రమాలు నిర్వహించాం, ప్రతి నిర్ణయం కూడా ఆయన ఆధ్వర్యంలో తీసుకున్నామని చెప్పి వారు కూడా చెప్పారు. ఇప్పుడు ఎట్టకేలకి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని విచారించబోతున్నారు. ఈరోజు కాళేశ్వరం కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 11:30 సమయంలో బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టులో హాజరు కాబోతున్నారు. ప్రాజెక్ట్ అనుమతులు, నిధుల వ్యవహారం పైన కమిషన్ ప్రశ్నించబోతోంది. కీలక డాక్యుమెంట్లని కమిషన్ కి అందించే అవకాశం కనబడుతోంది. విచారణ తీరుపైన ఆల్రెడీ ఇక్కడ విచారణకి హాజరైనటువంటి హరీష్ రావుతో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు జరిపారు. రాత్రంతా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే అటు కేసీఆర్, హరీష్ రావు ఇద్దరి మధ్య సుదీర్ఘ పాటుగా చర్చలని తెలుస్తోంది. ఏం అడుగుతున్నారు, ఏం చెప్పాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. గతంలో హరీష్ రావుకు ఇరిగేషన్ మంత్రిగా పనిచేస్తారు. ఆ తర్వాత కేసీఆర్ దగ్గర ఇరిగేషన్ శాఖ ఉంది. సో ఈ నేపథ్యంలో ఎలా తీసుకోవాలనే దానిపైన ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ వారిద్దరి మధ్య సుదీర్ఘంగా మంతనాలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే రాత్రంతా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే కేసీఆర్, హరీష్ రావు ఉన్నారు. కేసీఆర్ విచారణ పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్లో భారీగా గులాబీ శ్రేణులు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎర్రవెల్లి దగ్గరికి భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. భారీ కాన్వాయ్తో కేసీఆర్ ఈరోజు బీఆర్కే భవన్కి చేరుకున్న అవకాశం ఉంది. ఒక రకంగా ఇది కేసీఆర్ కి విచారణ, బల ప్రదర్శన అనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతోంది. నేను ఆలస్యం చేయను, మా ప్రతినిధి మహేష్ అందుబాటులో ఉన్నారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తో. మహేష్, ఏ సమయానికి కేసీఆర్ అక్కడి నుంచి బయలుదేరొచ్చు? ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర ఎటువంటి ఉత్కంఠ పరిస్థితి నెలకొంది? ఖచ్చితంగా మనేష్, ఈ రోజు 9 గంటల ప్రాంతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అదేవిధంగా ఇప్పుడిప్పుడే ప్రస్తుతం హిమాన్షు కూడా వస్తున్న పరిస్థితి. కేటీఆర్ కొడుకు కూడా ఇప్పుడే ఒక ఫామ్ హౌస్ చేసుకున్న పరిస్థితి ఆ విజువల్లో చూడొచ్చు మనం. ఇప్పుడిప్పుడే లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కూడా వచ్చినట్టు మనకు తెలుస్తుంది. రాజ్యసభ సభ్యులు కొద్దిరాజు రవిచంద్ర, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఫామ్ హౌస్ కి ఇప్పటికే చేరుకున్నారు. 9 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ ఇక్కడ నుంచి ఒక దిశానిర్దేశం చేసే పరిస్థితి. ఎందుకంటే కమిషన్ కు ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి ఏంటి అని చెప్పి ఇప్పటికే కార్యకర్తలు కూడా భారీ ఎత్తున కూడా చేరుకుంటున్న పరిస్థితి. దానికి సంబంధించి కార్యకర్తలు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, ఏం చెప్తారు ఈ విషయంలో? ఈరోజు ఈ కమిషన్ అనేది వాళ్ళు పబ్బం గడుపుకోనికి, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పుదోవ పట్టేనికి కమిషన్ వేయడం జరిగింది. వాళ్ళు చేతనైతే వాళ్ళు ఒక కొత్తగా ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ తెలిసే వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు చేయలేక ఏదో ఒకటి కేసీఆర్ గారి పేరు బదనాం చేయడానికి వాళ్ళు పెట్టిరు కమిషన్ అనేది. ఏ కమిషన్ ఇచ్చినా సార్ భయపడేది లేదు. సార్ వెనుక తెలంగాణ ప్రజలు మొత్తం యావత్ ప్రజలంతా ఉన్నారు. కనుక ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు తెలంగాణకు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక కల్ప వృక్షం లాంటిది. తెలంగాణ ప్రజలకు అందరూ కాళేశ్వరం ద్వారా దాదాపు 1,00,000 ఎకరాల సాగునీరు అందిస్తుంటే కావాలని రేవంత్ రెడ్డి గారు ఆయన తప్పుదో పట్టించి దాన్ని ఒక చిన్న సమస్యను తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చేసే పనులు ఎన్నో ఉన్నాయి. కానీ కాళేశ్వరం మీద పడ్డారు. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నారు, వాళ్ళు విఫలం అయ్యారు. కనుక దీన్ని పబ్బం గడపడానికి తప్పుతో పట్టించి సార్లు బదనాం చేస్తున్నారు. కానీ రాబోయే ఈ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎక్కడుంటారో వారు తెలుసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కార్యకర్తలం అందరము సార్ వెనుక ఉంటాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలే మొత్తం ఇప్పటికీ ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన విఫలం అయిపోయిండు, ఈ 6 గ్యారెంటీలలో ఫెయిల్ అయిపోయిండు. కనుక ఆయన ఆల్రెడీ ఇప్పటికీ అయిపోయింది సీఎం అని ఎవరు అనుకుంటలేరు ప్రజలు కూడా. ఇప్పుడు కూడా సీఎం కేసీఆర్ అని అంటారు ప్రజలు. కనుక రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆయన చేసే పని మీద దృష్టి పెట్టి, ఇట్లాంటి అపోహలు మారి ఆయన చేసే పని మీద దృష్టి పెట్టి ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేస్తున్నాం. మీరు చెప్పండి సార్, కాళేశ్వరం కమిషన్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ అలవిగా అని హామీలు ఇచ్చి ఇవాళ అవి తప్పించుకోవడానికి కోసం ప్రజలలోకి పోతే ముఖం చెల్లదనే ఉద్దేశంతో కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని అబండాలు సృష్టించి అలా ఏదో అప్పులు అది కమిషన్లు తీసుకున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఏమి తోచగా ప్రజలలో ముఖం చెల్లని పరిస్థితిలో ఉండి ఇవాళ మా కేసీఆర్కు తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ దేవుడని కొలుస్తున్న తరుణంలో వాళ్ళు ఇలా ఏ గ్రామాన్ని అయినా, ఏ పల్లె అయినా, ఎక్కడ పోయినా కేసీఆర్ కేసీఆర్ అని జపం చేస్తున్న పరిస్థితులలో తెలంగాణ ప్రజలంతా
ఇవాళ కేసీఆర్ కావాలంటున్న పరిస్థితులలో ఇలా కావాలని కేసీఆర్ను టీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలనే ఆలోచనతోటి కుట్రకు తెరలేపి ఇలా కేసీఆర్ గారిని కమిషన్ ఎదుట ఆధారపరచాలని రావాలని పిలుపునిచ్చినట్టు సందర్భంలో లక్షలాదిగా తరలి వస్తున్న కార్యకర్తలు ఇవాళ కేసీఆర్ని కాపాడుకుంటారు, టీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటారు. తెలంగాణ యావత్తు ప్రజానీకం మొత్తము కేసీఆర్ వెంట ఉండి కేసీఆరే మళ్ళీ తెలంగాణకు రాబోయే 3 నెలల్లో ముఖ్యమంత్రి అవుతాడు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు కేసీఆర్ని గెలిపించుకుంటామా, ఎప్పుడు ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలను బొందబెడదామని తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎప్పుడో కరువుతో ఈ నేల కరువు కాటకాలతో నేల నీళ్లు లేనటువంటి పశువులకు కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితులలో కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి పెద్ద గొప్ప ప్రాజెక్టును కట్టి చెరువుల ద్వారా కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చి కరువు నేలను పచ్చటి పంట పొలాలతో నింపినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. కాబట్టి మేమందరం యావత్తు ప్రజానీకము కార్యకర్తలందరం కేసీఆర్ గారు వెంబడే ఉంటే ఇటువంటి కుట్రలను అన్ని మేము భయపడేది లేదు. ఈ కుట్రలన్నీ ప్రజల ముందు తుత్తునియడం జరుగుతూ ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు. ఇది పరిస్థితి మనోజ్. అంటే ఇక్కడ చూస్తుంటే కేసీఆర్ వారంతా కూడా ఇది రాజకీయ కుట్రలో భాగంగానే అనుకుంటున్నారా? మరోవైపు ఇక్కడ కార్యకర్తలు కూడా కొంత ఆగ్రహావేశాలతో ఉన్నారు. మేము ఇప్పుడు ఇలా ఇబ్బంది పడుతున్నాం సరాసరి, తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా అవుతారు, అప్పుడు రేవంత్ రెడ్డి సంగతి చూస్తాం, అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈ రకంగానే ఉంటుందంటూ భావిస్తూ ఆ రకంగా మాట్లాడుతున్నారు. అంటే ఇది కక్షపూరితంగా కుట్రపూరితంగా చేసేటువంటి ఒక చర్యగానే వారంతా భావిస్తున్నారా? రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా మరి ఇప్పటికే అంటే కక్షపూరితంగానే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి ఒక ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు తప్ప ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇప్పటికీ నెరవేర్చగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా కేసీఆర్ కు ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పి కార్యకర్తలు కూడా ఒక భరోసా ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళ మాటల్లో చూడొచ్చు. ఎందుకంటే ఒక తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సి పోయి ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలి, 400 హామీలను కూడా అమలు చేసే పరిస్థితి ఉండాలి తప్ప ఇటువంటి నిర్ణయాలు తీసుకొని కేసీఆర్ ను డిఫెన్స్ అవ్వగొట్టే విధంగా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ కార్యకర్తల ఉత్తేజం చూడొచ్చు. ఖచ్చితంగా కేసీఆర్ వెంబడి మేము ఉంటాము, ఖచ్చితంగా భరోసా ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మనోజ్. సో ప్రజెంట్ ఏ సమయానికి కేసీఆర్ అక్కడి నుంచి ప్రారంభం కావచ్చు? ఇప్పటికే హరీష్ రావు అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. సో చాలా మంది కార్యకర్తలు చేరుకుంటున్నారు. బిఫోర్ కేసీఆర్ విచారణ ఎదుర్కొనే మునుపు ఆయన అంటే కొంత రాజకీయంగా ఉన్నటువంటి నేత కాబట్టి ఎవరైనా సంప్రదించడం కానివ్వండి, లేకపోతే తెలంగాణ భవన్ చేరుకోవడం, లేదా అమరవీరుల స్తూపానికి చేరుకోవడం, ఇటువంటి ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా? షెడ్యూల్ ఏంటైంది? ఖచ్చితంగా మనది ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ఇప్పటికే 2-3 రోజులుగా కేసీఆర్ తో భేటీ అయిన పరిస్థితి మాజీ మంత్రి హరీష్ రావు. అంటే మొన్నటి జరిగినటువంటి ఒక కమిషన్ కు హాజరైనటువంటి పరిస్థితి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పిన పరిస్థితి. దాన్ని బట్టి ప్రక్షాళన చేసి ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి ఏంటి అని చెప్పి ఇప్పటికే హరీష్ రావు కూడా కేసీఆర్ ని కలిసిన పరిస్థితి మనం దాన్ని చూస్తున్నాం. దానికి సంబంధించి కేసీఆర్ ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి ఏంటి అని చెప్పి ఇప్పటికే ఈ రోజు 9 గంటల ప్రాంతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కూడా ఒక కమిషన్ కూడా వెళ్లే పరిస్థితి మనం చూస్తున్నాం మనది. సో ప్రజెంట్ ఎటువంటి చర్చలు కొనసాగుతున్నాయి అంటే లోపల గతంలో ఆల్రెడీ హరీష్ రావు హాజరయ్యాడు కాబట్టి హరీష్ రావుకి కొన్ని క్వశ్చన్స్ తెలుసు, లేకపోతే ఏం అడుగుతున్నారు, ఎలా ఉండబోతుందని తెలుసు, అందుకే హరీష్ రావు అక్కడ మంత్రాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సో ఈరోజు కేసీఆర్ ఎటువంటి ఆధారాలతో కమిషన్ ముందుట హాజరయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క కమిషన్ ముందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ముఖ్య కార్యకర్తలు రావాలని చెప్పిన పరిస్థితి. పక్కా ఆధారాలతో కేసీఆర్ తీసుకొని వెళ్లే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక కాళేశ్వరం నీళ్ల ద్వారా రైతుల కళ్ళలో ఆనందం చూసాం తప్ప ఇటువంటి కాంగ్రెస్